సనాతన కాలం నుంచి భారతదేశంలో శ్రీరామచంద్రునికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు. రామాలయం లేని ఊరు భారతదేశంలో ఉన్నదని ప్రతీతి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు వరుసగా 4 యుగాలైనప్పుడు శ్రీరాముడు త్రేతాయుగానికి చెందినవాడని మనం చెప్పుకుంటూ ఉండగా, అంతకు పూర్వపు యుగంలోనూ శ్రీరాముణ్ణి దేవుడిగా ఎలా కొలిచారనేది సందేహం. సనాతన కాలం నుంచి శ్రీరామునికి పూజలు జరిగాయని చెప్పుకోవడంతో అసలు 2వ యుగమైన త్రేతాయుగంలో రాముడు మనిషిగా జన్మించగా దేవుడిగా ఎలా పూజించబడుతున్నాడని కూడా ఒక సందేహం ఉంది. మనిషి భగవంతుడు కావడం ఆశ్చర్యం అనుకుంటే, దశరథుని కుమారుడైన రాముడు, జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు, శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు, వీరితో పాటుగా సాధకులు కొలిచే ఆత్మారాముడు, పరమాత్ముడైన రాముడు కూడా ఉన్నారు. రాముడు ఒక్కడే కదా అని మీకు ఏనాడైనా అనిపించిందా? భక్త మీరాబాయి ఆరాధించిన శ్రీకృష్ణుడే ఆమెకు ఊపిరి అయినప్పుడు మీరా పదాలలో పయోజీమైనే రామరతన్ ధన్ పాయో అని గానం చేయడం ఆశ్చర్యంగా లేదు? రాముడు అనే వెలకట్టలేని ఐశ్వర్యాన్ని నేను పొందాను అని ఆ పదానికి అర్థం.